ఇదిగో చూడండి, నిన్నే వేయించాను నా సొంత డబ్బులతోటి. స్వామి వారికి కొంచెం అభిషేకాలు చేసేటప్పుడు వాన వచ్చినా ఎండ వచ్చినా చేయలేకపోతున్నారంట పాపము. అందుకని ఈ రేకులు, రాడ్స్, హెవీ రాడ్స్ లైఫ్ ఉంటాయని ఇదిగో ఆయనకు ఒక గూడు వేసినాను. నిన్నే వేయించినాము, ఇంకా పూడ్చలేదు. చుట్టూ గచ్చు కూడా పోపిస్తున్నాను. ప్రస్తుతాన్ని నిలబెట్టారు. సిమెంట్ అవి అన్నీ వేయించాలి. స్వామివారు తడవకుండా ఈ చెట్టు కొట్టకూడదని, అంటే రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు 3 ఉన్నవి ఇవి. అందుకని ఈ చుట్టూ వేపిస్తాము, గచ్చు కూడా పోపిస్తామండి. నేను లైవ్ వేరే మొబైల్ నుంచి పెడుతున్నాను. ఇంకో విషయం, మొబైల్ సంగతి కాదండి, నేను నా మాట ఛానల్కి కొంచెం ఇవి పడ్డాయి, బ్రాండ్ పడింది. దానివల్ల ఏంటంటే, నేను నా కాలజ్ఞానం అనేది యూట్యూబ్ ఛానల్ నిన్నే ఓపెన్ చేశాను. దీంట్లో ఉన్న సబ్స్క్రైబర్లు దాంట్లో కూడా ఓపెన్ చేసుకోండి. దాంట్లో వేరే వీడియోలు వస్తాయి, దీంట్లో వేరే వీడియోలు వస్తాయి. అది ఆరోగ్యపరమైన వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆ వీడియోలు లింకప్ చేసుకుంటే ఇది వస్తుంది. నేను నా కాలజ్ఞానము టైటిలు, నేను నా కాలజ్ఞానము. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నా ఛానల్స్. అదే బొమ్మ వస్తుంది, లోగో కూడా అదే వస్తుంది. ఇది వచ్చి నేను నా మాట, ఇప్పుడు పెట్టేది. కానీ చూసుకోండి, ఈ పిల్లలు లేని వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, గర్భంలోనే బిడ్డలు చనిపోతున్న వాళ్ళకి వర్తిస్తుంది. కాకపోతే వాళ్ళు పెద్ద నమ్మలేదు కదా, అలాంటి వాళ్ళకి జరగదు. ఈ 200, 300 ఇచ్చారు కదా, వాళ్ళ డబ్బులతోటి ఇవి చేయించాను. మిగతా నేను ఎక్స్ట్రా వేసుకున్నాను. దీని వరకు 22,000 అయిందండి. ఇంకా కింద గచ్చు అయిపోయాలి కదా అవి, వాటికి మళ్ళీ వాళ్ళ కాస్ట్ వాళ్ళు తీసుకున్నారు సపరేట్గా 6,000. ఇదో ఇక్కడ నవగ్రహానికి సంబంధించి ఇది కట్టాము. ఇక్కడ నవగ్రహ ప్రతిష్టాపన చేయించాలి. ఇదంతా నవగ్రహ ప్రతిష్టాపన కోసము. మన దరిద్రం పోవాలంటే మనం దాతలం కావాలండి, యజ్ఞదాతలం కావాలి. మీ నుంచి నాకు వచ్చింది 21,638 రూపాయలు వచ్చినాయండి. నేను 1,10,000 పెట్టి చేస్తున్నా అండి. యజ్ఞం లోపల జరుగుద్ది. నిన్న జరిగినాయి ఇవి, వీటికి 33,000 దాకా అయిపోయినాయండి కూలీలతో పాటు. ఇప్పుడు యజ్ఞం మీకు చూపిస్తాను. దీంట్లో అయితే లైవ్ పెట్టలేను. నేను చెప్పాను కదా, నేను నా కాలజ్ఞానం, దానికి చూడండి ట్రై చేసి, సరేనా? ఇద్దండి. ఈ గుడి 1996 అప్పట్లో స్థాపితమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇదిగోండి చూడండి. కేరళ తాంత్రిక మాంత్రికం తెలిసిన వాళ్ళు, కానీ యాంత్రికం